తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్టి అని ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు. రేపు పుష్యమాస బహుళపక్ష తదియా తిథి ఉదయం 8:01 వరకు, తదుపరి చవితి తిథి. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:17 వరకు, తదుపరి మఖా నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 8:21 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 8:01 వరకు, భవకరణం సాయంత్రం 7:20 వరకు ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశి పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12:17 వరకు, తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:07 నుండి 1:41 వరకు అమృతకాలం. ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 5:56. చంద్రోదయం రాత్రి 9:02 చంద్రాస్తమయం ఉదయం 9:15. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:46 వరకు. మరలా రాత్రి 11:05 నుండి 11:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4:33 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:46 వరకు. యమగండం ఉదయం 9:35 నుండి 10:59 వరకు. చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి ఉన్నందువలన రేపు లంబోదర సంకష్టహర చతుర్థి. పుష్యమాస బహుళపక్ష చతుర్థి తిథిని లంబోదర సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. రేపు భక్తులు ఉపవాసం ఉండి మట్టితో చేసిన వినాయక ప్రతిమను బియ్యపు పిండి, కుంకుమ, పసుపుతో వేసిన సూర్య యంత్రం మీద ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు చేస్తారు. రేపు వినాయకుణ్ణి లంబోదర మహాగణపతిగా పూజించడం వలన దీర్ఘకాలిక రుగ్మతులు, కుటుంబ వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రేపు రాజస్థాన్ రాష్ట్రంలో సాకత్ చౌత్ వ్రతం. రేపు వివాహిత స్త్రీలు రోజంతా ఉపవాసం ఉండి తమ సంతాన అభివృద్ధిని కోరుకుంటూ సాకత్ మాతను పూజిస్తారు. మంగళవారం ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సతియోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:17 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. శుక్ర రవి గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 10:40 ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు ధనస్సు రాశిలో ఒకే 19°9' ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి. ఆకాశంలో రవి గ్రహానికి అత్యంత చేరువగా శుక్రగ్రహం చేరినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రక్రియ 584 రోజులకి ఒకసారి జరుగుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.